ఇంతకాలానికి మన జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. ఆ యమజపేడ కూడా విరగడైపోయింది. ఇద్దరు బావుంటారు అనుకునే టైంలో కావేరి ఏంటో ఇలా ప్రవర్తిస్తోంది. బోనమ్మా, మీరు మళ్ళీ కావేరిని తప్పుగా అర్థం చేసుకోకండి. లేదు రుక్మిణి, అత్తగా నేను కావేరిని తప్పు పట్టడం లేదు. కానీ కావేరి జీవితంలో ఏదో జరుగుతుంది. అసలు కావేరి మనసులో ఏముందో, తను ఏం చేస్తుందో తెలుసుకుందామంటే అర్జునే వద్దని చెప్పాడు. రుక్మిణి, కావేరి అమాయకురాలని నాకు తెలుసు. కాని అవతల వాడు చెప్పింది గుడ్డిగా నమ్మడం, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆదుకోవాలని చూడడం తన లక్షణం. ఆ మంచి లక్షణాన్ని కొందరు బలహీనతగా చేసి వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే భయంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే బోనమ్మా. కావేరి శత్రువైనా బాధల్లో ఉంటే భరించలేదు. నీకొక విషయం చెప్పాలి బోనమ్మా. కావేరి ఏదో చెప్పాలని నా దగ్గరకొచ్చింది. కానీ అర్జున్ బాబు ఫోన్ చేయడంతో చెప్పకుండానే తొందరగా వెళ్ళిపోయింది. చెప్పాను కదా రుక్మిణి, తను ఏదో దాస్తోంది. ముందు హనీమూన్కి వెళతాను అంది, మళ్ళీ అంతలోనే వెళ్ళను అంది. ఆ తర్వాత టీ తెస్తానని వెళ్ళి మధ్యలోనే పెద్దగా కేక వేసింది. ఎందుకో బాగా భయపడుతుంది కూడా. రుక్మిణి, తను ఏదో విషయం మన దగ్గర దాస్తోంది. అదేంటో కనుక్కో, లేకపోతే అందరం ఇబ్బందుల్లో పడతాం. అలాగే బోనమ్మా, నేను కనుక్కుంటాను. వెళ్ళొస్తాను. ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించాలి. ఇదేంటి, నేను ఈ ఇంటి ముందుకొచ్చాను? మున్సిపాలిటీ బండి చెత్తను చూసి ఆగిపోయినట్టు నేను ఈ ఇంటిని చూసి ఆగిపోయినట్టున్నాను. నేను యమజ ఈ ఇంట్లో ఎంత గొప్పగా బతికాం. అలాంటిది మమ్మల్ని ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. నాకు ఆ ₹1,00,00,000 రాగానే ఈ ఇల్లు కొనేస్తాను. అయ్యో బాబోయ్, ₹1,00,00,000 ఇచ్చే ఉంగరం అదే కదా.